హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సంకల్ప్ స్టడీ సక్సెస్. సో ఈ సెషన్లో మీకు జనరల్ అకౌంటింగ్ ప్రిన్సిపల్స్లో మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఇన్వెంటరీ మీద చేద్దాం. ఓకేనా? ఇన్వెంటరీ ఇస్ నథింగ్ బట్ వాట్ స్టాక్. సో ఇందులో కొన్ని ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో వాటి మీద చేద్దాం మనం. సో దిస్ ఇస్ సిరీస్ నెంబర్ 16. ఓకే, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ప్లీజ్ మెయిల్ టు మీ divyamam2020@gmail.com. We'll go to the discussion. So see the first question here, the amount of purchase if the cost of goods sold 80,700 in opening inventory 5,800, closing inventory 6,000. సో ఇందులో క్వశ్చన్స్ అరౌండ్గా ఒక 20 క్వశ్చన్స్ ఉన్నాయి. అన్నీ కొంచెం ప్రాబ్లమేటిక్ క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి. సో జాగ్రత్తగా వినండి ఇవన్నీ కూడాను. సొల్యూషన్ ఎలా చేయాలి, ఏ ఫార్ములాస్ ఎక్కడ ఎలా అప్లై చేయాలి అంతా కూడాను. ఓకేనా? సో హియర్ అమౌంట్ ఆఫ్ పర్చేస్ ఇఫ్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 80,700. ఓకే, ఇది COGS అనుకుంటున్నాం. నెక్స్ట్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎంత ఉంది? 5,800 ఉంది. ఓపెనింగ్ ఇన్వెంటరీ OI ఈజ్ ఈక్వల్ టు, అంటే ఇప్పుడు మీరు బిజినెస్ కొత్త ఇయర్ స్టార్ట్ అయినప్పుడు స్టార్టింగ్ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్లో మీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో దాన్ని ఓపెనింగ్ ఇన్వెంటరీ అంటారు. ఓకేనా? ఆ ఇయర్ ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయినప్పుడు మీ దగ్గర ఏదైతే ఇన్వెంటరీ ఉందో దాన్ని క్లోజింగ్ ఇన్వెంటరీ అంటారు. ఓకే, సో ఎప్పుడు కూడా ఒక ఫినాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోయినప్పుడు క్లోజింగ్ ఇన్వెంటరీ ఏదైతే ఉంటుందో అది మీకు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి అది ఏమవుతుంది? ఓపెనింగ్ ఇన్వెంటరీ అవుతుంది. ఓకే, సో ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎంత ఉందన్నారు? 5,800 అండ్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత ఉందన్నారు? 6,000 రూపీస్ ఉంది. ఓకే, సో ఇక్కడ ఏంటి అడిగారు? వాట్ ఈస్ ద అమౌంట్ ఆఫ్ పర్చేజ్. ఇక్కడ పర్చేజ్ అమౌంట్ ఎంత అంటే మీకు ఫార్ములా ఏంటంటే COGS, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్. ఓకేనా? ఓపెనింగ్ స్టాక్ ఏంటందో అది ప్లస్ యువర్ పర్చేజెస్, మీరు చేసిన పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్, అది క్లోజింగ్ ఇన్వెంటరీ. ఇక్కడ స్టాక్ అంటే ఇన్వెంటరీ. ఓకేనా? ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో ఇందులో గుర్తుపెట్టుకోండి, ఇందులో ఏదైనా మూడు ఇచ్చి ఇంకోటి అడుగుతారు. ఓకేనా? ఫస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఇచ్చి, పర్చేజెస్ ఇచ్చి, క్లోజింగ్ ఇన్వెంటరీ ఇచ్చి ఓపెనింగ్ స్టాక్ ఎంత అని అడుగుతారు. లేదా ఓపెనింగ్ స్టాకు, పర్చేజెస్, క్లోజింగ్ స్టాక్ ఇచ్చేసి ఇదెంత అడుగుతారు. సో ఇందులో ఏదైనా ఒక 3 వాల్యూస్ ఇచ్చి ఇంకొక వాల్యూని అడగడం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటి ఇచ్చారు మనకి? కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ 80,700 ఈక్వల్ టు ఓపెనింగ్ ఇన్వెంటరీ వాట్ ఈస్ దాట్? 5,800 ప్లస్ పర్చేజెస్ P తెలియదు మనకి, పర్చేజెస్ మనం ఫైండ్ చేయాలి, మైనస్ క్లోజింగ్ స్టాక్ ఎంత మనకి? 6,000. సో ఇక్కడ మనకి ఏంటవుతుంది? 80,700 ఇక్కడ ప్లస్ కదా, ఇటు వస్తే ఏమవుతుంది? 5,800 అండ్ ఇక్కడ మైనస్ ఉంది కదా, ఇటు వస్తే ఏమవుతుంది? ప్లస్ 6,000 అవుతుంది. ఓకే, ఈక్వల్ టు P పర్చేజెస్. సో ఇక మీకు పర్చేజ్ ఎంత మనకి? అరౌండ్ ఇదంతా మీరు సబ్ట్రాక్షన్ ఎడిషన్ చేస్తే మీకు ఎంత వస్తుందంటే 80,900 రూపీస్ వస్తుంది. ఓకేనా? సో వేర్ ఇస్ ద ఆన్సర్? ఇక్కడ ఏదో బ్లైండ్గా పెట్టకండి, గుర్తుపెట్టుకోండి. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓకేనా? క్లోజింగ్ ఇన్వెంటరీ. ఇందులో ఏ 3 ఇచ్చినా సరే ఇంకొకటి మీరు కనుక్కోవాలి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్, యావరేజ్ ఇన్వెంటరీ ఎంత ఉంది? 12,000 రూపీస్ ఉంది. క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ 3,000 మోర్ దాన్ ఓపెనింగ్ ఇన్వెంటరీ, దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ అన్నారు. సో మీకు చెప్పాను, ఏదైనా ఒక యాన్యువల్ బిజినెస్ స్టార్టింగ్ ఉన్నది ఓపెనింగ్ ఇన్వెంటరీ, క్లోజింగ్లో ఉన్నప్పుడు క్లోజింగ్ ఇన్వెంటరీ. వాట్ ఈస్ ద యావరేజ్? ఈ రెండింటిని యాడ్ చేసి బై 2 చేసి దాన్ని యావరేజ్ అవుతుంది అనమాట, యావరేజ్ ఇన్వెంటరీ. సో ఇక్కడ మీకు యావరేజ్ ఇన్వెంటరీకి ఫార్ములా ఏంటంటే యావరేజ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ క్లోజింగ్ ఇన్వెంటరీ బై 2 నాన్న. ఓకేనా? సో ఓపెనింగ్ ఇన్వెంటరీ ఇక్కడ ఎంత మనకి అంటే తెలీదు, బట్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత అన్నాడు? 3,000 మోర్ దాన్ ఓపెనింగ్ ఇన్వెంటరీ అన్నాడు. సో ఓపెనింగ్ ఇన్వెంటరీ కంటే క్లోజింగ్ ఇన్వెంటరీ 3,000 ఎక్కువ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏం చేస్తారంటే ఓపెనింగ్ ఇన్వెంటరీని సమ్ ఎక్స్ అనుకోండి. ఓకేనా? ఓపెనింగ్ ఇన్వెంటరీని ఏమనుకుందాము? సమ్ ఎక్స్ అనుకుందాం. అప్పుడు మన క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత అవుతుంది? ఓపెనింగ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ అనుకున్నారు కదా. సో క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత అవుతుంది? 3,000 ప్లస్ ఎక్స్ అవుతుంది. ఓకేనా? ఆర్ ఎక్స్ ప్లస్ 3,000. ఎందుకు? అది 3,000 మోర్ దాన్ ఓపెనింగ్ ఇన్వెంటరీ కాబట్టి. ఓకేనా? క్లోజింగ్ ఇన్వెంటరీ అనేది 3,000 మోర్ దాన్ ఓపెనింగ్ ఇన్వెంటరీ కాబట్టి, ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎక్స్ ఉంది కాబట్టి దీనికన్నా 3,000 ఎక్కువగా ఉంటుంది కాబట్టి 3,000 ప్లస్ ఎక్స్ అనమాట. సో ఇప్పుడు యావరేజ్ ఇన్వెంటరీ ఎంత ఇచ్చాడు? వాట్ ఈస్ ద ఫార్ములా? యావరేజ్ ఇన్వెంటరీ ఈక్వల్ టు దట్ ఈస్ 12,000 ఈక్వల్ టు ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎక్స్ ప్లస్ క్లోజింగ్ ఇన్వెంటరీ 3,000 ప్లస్ ఎక్స్ బై 2.
ఓకే, సో ఇక్కడ డివిజన్ ఉంది, ఇక్కడికి వస్తే ఏమవుతుంది, మల్టిప్లికేషన్ అవుతుంది. సో 24,000 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ ఎంత 2x. ఓకేనా, సో 3,000 ప్లస్ 2x. ఓకే, సో 24,000 మైనస్ 3,000 ఈక్వల్ టు 2x. ఓకే, హోప్ యూ అండర్స్టాండ్ దిస్ వన్. ఈ స్టెప్స్ అన్ని కూడా వెరీ ఇంపార్టెంట్. సో 24,000లో 3,000 తీసేస్తే మనకి ఎంత ఉంటుంది, 21,000 ఉంటుంది. సో 2x is equal to 21,000. సో దట్ x is equal to what is the answer, 21,000 divided by 2. ఓకే, సో 2 1s are 2,10500, 10,500. సో x వాల్యూ ఎంత వచ్చింది, 10,500 వచ్చింది. చూడండి ఇక్కడ కన్ఫ్యూజ్ కాకండి, 10,500 ఏదో పెట్టకండి. ఓకేనా, x 10,500 అనేది ఏంటి వాల్యూ, ఓపెనింగ్ ఇన్వెంటరీ. అదేంటి వాల్యూ, ఓపెనింగ్ ఇన్వెంటరీ. మన ఎక్స్ని ఏమనుకున్నాం, ఓపెనింగ్ ఇన్వెంటరీ అనుకున్నాం. ఇప్పుడు క్లోజింగ్ ఇన్వెంటరీ కదా మనకు అడిగింది. సో క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు వాట్, 3,000 ప్లస్ ఎక్స్. 3,000 ప్లస్ ఎక్స్ ఎంత, 10,500. సో ఇప్పుడు ఇవి రెండు ప్లస్ చేస్తే ఎంత వస్తుంది మనకి, 13,500 వస్తుంది. సో వేర్ ఈస్ ద ఆన్సర్, ఆప్షన్ సి. ఓకే, సో ఈ విధంగా చేయాలి. ఈ ప్రాసెస్ మీకు తెలిసిపోతే జస్ట్ ఒక వితిన్ 1 minute ఈ సమ్స్ చేస్తారనమాట మీరు. ఓకేనా, అన్నీ కూడా మీరు ఫార్ములాస్ తెలుసుకోవాలి. ఓకేనమ్మా, నెక్స్ట్ సీ ద థర్డ్ క్వశ్చన్. వైల్ ఫైనలైజింగ్ ద కరెంట్ ఇయర్స్ ప్రాఫిట్. ఓకే, మీరు కరెంట్ ఇయర్ ప్రాఫిట్ని మీరు ఫైనలైజ్ చేస్తున్నప్పుడు ద కంపెనీ రియలైజ్ దట్, ఏంటి రియలైజ్ అయ్యారు, దట్ దెర్ వాజ్ అన్ ఎర్రర్ ఇన్ ద వాల్యుయేషన్ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ ద ప్రీవియస్ ఇయర్. ఓకేనా, గత సంవత్సరం క్లోజింగ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్లో రాంగ్ చేశారు అని ఈ ఇయర్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఫైనలైజ్ చేస్తున్నప్పుడు మీకు అది తెలిసిందనమాట. ఓకేనా, ఇక్కడ అర్థమైందా, మీ యొక్క బిజినెస్లోని ఏం చేశారంటే లాస్ట్ ఇయర్ ఎవ్రీ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండ్ అయిపోతున్నప్పుడు క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత ఉందో చూసుకుంటాం. ఓకేనా, ఆ క్లోజింగ్ ఇన్వెంటరీ అనేది మీరు రాంగ్గా వాల్యుయేషన్ చేశారు. ఓకేనా, సో ప్రీవియస్ ఇయర్లో క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత వాల్యూ చేశారు, వాజ్ వాల్యూడ్ మోర్ బై 50,000. ఓకే, సమ్ ఎంతో ఎక్స్ వాల్యూ ఉంది. సో ఉన్న వాల్యూ కంటే మీరు 50,000 రూపాయలు ఎక్స్ట్రా రాసేసుకున్నారనమాట. అంటే ఏంటి, మీరు అక్కడ ఓవర్ ఎస్టిమేట్ చేసేసారు. అవునా, నాట్ అండర్ ఎస్టిమేట్. ఇప్పుడు మీరు ఏదైనా ఒక వస్తువుని ఉన్న వాల్యూ కంటే ఎక్కువగా మీరు ఊహించుకుంటే అది ఓవర్ ఎస్టిమేట్, ఉన్న వాల్యూ కంటే తక్కువగా ఊహించుకుంటే అది అండర్ ఎస్టిమేట్. ఓకేనా, సో మీ దగ్గర ఉన్న క్లోజింగ్ ఇన్వెంటరీ లాస్ట్ ఇయర్ దానికంటే 50,000 ఎక్కువే మీరు చేశారు. అది అంటే అది ఏంటి, ఓవర్ ఎస్టిమేట్. ఓకే, సో వాట్ ఈస్ ద రిజల్ట్ దిస్ ఇయర్ అంటే ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఈజ్ ఓవర్ ఎస్టేటెడ్. ఎస్, ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ అనేది మీరు ఓవర్ ఎస్టిమేట్ చేశారు. అండ్ కరెంట్ ఇయర్ ప్రాఫిట్ ఈజ్ ఆల్సో ఓవర్ ఎస్టేటెడ్. సో కరెంట్ ఇయర్ ప్రాఫిట్ మీకు ఎలాగో ఓవర్ ఎస్టేట్ అవుతుంది, అవ్వదు కదా. ఈసారి మీరు రియలైజ్ అయ్యారు, నేను లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఇన్వెంటరీని ఓవర్ ఎస్టిమేట్ చేస్తాను కాబట్టి ఈ ఇయర్ నువ్వు ఏం చేయాలి, అండర్ ఎస్టిమేట్ చేసుకోవాలి యువర్ ప్రాఫిట్ని. ఓకేనా, సో దిస్ ఈజ్ నాట్ ద ఓవర్ ఎస్టేటెడ్. So see the B option, previous year profit is overstated, yes, and current year profit is underestimated, yes. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఒకసారి మళ్ళీ సి ఆప్షన్ కూడా చూడండి. ప్రీవియస్ ఇయర్ ప్రాఫిట్ ఈజ్ అండర్ ఎస్టేటెడ్. ఇక్కడ అండర్ ఎస్టేటెడ్ కాదు, ఇక్కడ ఎప్పుడైతే మీరు లాస్ట్ ఇయర్ ప్రాఫిట్ని అండర్ ఎస్టిమేట్ వేశారా అంటే ఈ ఆప్షన్ మీరు తీసేయాలి, డిలీట్ చేసేయాలి. ఓకేనా, మీ ఆప్షన్స్లోంచి. ఎందుకంటే మీరు ఉన్న వాల్యూ కంటే తక్కువగా చేయలేదు, ఎక్కువగా చేశారు. దట్ ఈజ్ నాట్ ఓవర్ ఎస్టిమేషన్. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నౌ సీ ద నెక్స్ట్ వన్. Consider the following question. See, some company is there for the year 2019-20, cost of goods available for the sale including the opening stock, what is that, 1 lakh. Okay, and the total sales enta 80,000 ayyayi. Opening stock తో కలిపి మొత్తం ఎంత ఉంది, 1 lakh ఉంది. ఓకేనా, టోటల్ సేల్స్ ఎంత, 80,000 అయ్యాయి. ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్ ఎంత ఉన్నాయి, 20,000 ఉంది ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్. ఆ తర్వాత మీరు కొన్ని గూడ్స్ని పర్చేస్ చేశారు, మొత్తం మీ దగ్గర ఎంత ఉన్నాయి, 1 lakh ఉంది. ఓకే, నెక్స్ట్ గ్రాస్ ప్రాఫిట్ మార్జిన్ ఆన్ సేల్స్ 25%. ఓకేనా, మీరు వచ్చినటువంటి సేల్స్ మొత్తం టోటల్ సేల్స్ ఎంత అయ్యాయమ్మా, 80,000 అయ్యాయి. ఓకేనా, సో గ్రాస్ ప్రాఫిట్ మీకు ఎంత వచ్చింది, 25% వచ్చింది. సో ఇంతకుముందు మీకు చెప్పాను. సో నార్మల్గా గ్రాస్ ప్రాఫిట్ మనకి ఎలాగొస్తుంది, రెవెన్యూ నెట్ సేల్స్ ఎంత అయ్యాయో దానిలోంచి కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ తీసేస్తే నెట్ సేల్స్ మైనస్ సిఓజిఎస్టీ వేస్తే మనకి గ్రాస్ ప్రాఫిట్ వస్తుంది. బట్ ఇక్కడ 25% మార్జిన్ ఇచ్చాడు, పర్సెంటేజ్లో ఇచ్చాడు. కాబట్టి మీరు ఏం చేస్తారు, టోటల్ సేల్స్కి మీరు 25% చేయండి. 25% ఆఫ్ 100 అంటే ఎంత, 0 క్యాన్సిల్. సో 25 × 800 ఎంత వస్తుంది మనకి, 20,000 వస్తుంది. సో దిస్ ఈజ్ ద గ్రాస్ ప్రాఫిట్ అనమాట. ఓకే, దిస్ ఈజ్ ద గ్రాస్ ప్రాఫిట్.
అలాగే చేయకపోయినా నార్మల్గా ఇక్కడ మీకు 2 వాల్యూస్ ఉన్నాయి. ఓపెనింగ్ స్టాక్, ఓపెనింగ్ ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్ 20,000 ఉంది. ఓకే, అండ్ నెక్స్ట్ మొత్తం అంతా 1 lakh ఉంది. అండ్ నెక్స్ట్ ఏంటుంది, క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్ ఫర్ ద ఇయర్ 2019-20 యాజ్. సో వాట్ ఈస్ ద క్లోజింగ్ ఇన్వెంటరీ? సో యూ నో దిస్ రైట్, గ్రాస్ ప్రాఫిట్ ఈజ్ ఈక్వల్ టు నెట్ సేల్స్ మైనస్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఆఫ్ గూడ్స్, రైట్? COGS, సారీ నాట్ COGS, ఇక్కడ ఏంటిది, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, COGS, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో ఇక్కడ మనకి క్లోజింగ్ ఇన్వెంటరీ కావాలి. సో ఇక్కడ మీరు ఫార్ములా గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు బిగినింగ్ ఇన్వెంటరీ. ఓకేనా? సో ఈ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎంత ఉందో బిగినింగ్ ఇన్వెంటరీ ప్లస్ ఓకే నెట్ పర్చేజెస్, నెట్ వాళ్ళు పర్చేస్ చేసిన పర్చేజెస్ ఏవైతే ఉన్నాయో అవి నెట్ పర్చేజెస్, ఓకే, మైనస్ నెట్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, closing inventory, the basic formula for calculating the closing inventory is beginning inventory plus net purchases minus cost of goods sold. ఓకే, సో ఇక్కడ మీకు ఈ ఇయర్ బిగినింగ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది లాస్ట్ పీరియడ్ ఎండింగ్ ఇన్వెంటరీ, అంతే కదా? ఇప్పుడు ఈ సంవత్సరం మీకు బిగినింగ్ ఇన్వెంటరీ ఏదైతే ఉందో అది మీకు లాస్ట్ ఇయర్ క్లోజింగ్ ఇన్వెంటరీ అవుతుంది. సో ఇక్కడ మనం క్లోజింగ్ ఇన్వెంటరీ ఈ ఇయర్కి మనం ఫైండ్ అవుట్ చేయాలి. అప్పుడు ఇక్కడ చూడండి, బిగినింగ్ ఇన్వెంటరీ అంటే లాస్ట్ ఇయర్ మీ క్లోజింగ్ ఇన్వెంటరీ ఏదైతుందో అది, ఓకే, ప్లస్ నెట్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్, ద నెట్ పర్చేస్ ఆర్ ద ఐటమ్స్ యూ హ్యావ్ బాట్ అండ్ యాడ్ టు యువర్ ఇన్వెంటరీ కౌంట్. అదంతా మొత్తం ఎంత ఉంది? కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ ఇన్క్లూడింగ్ ద ఓపెనింగ్ స్టాక్, దట్ ఈస్ టోటల్గా 1 lakh. ఓకే, ఈ ఇయర్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ఏదైతుందో అది మనకి బిగినింగ్ ఇన్వెంటరీ అవుతుంది, దట్ ఈస్ 20,000. దట్ మీన్స్ వాట్, ఇక్కడ ఏంటంటమ్మా మొత్తం మనకి కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్, ఓకే, నెట్ పర్చేజెస్ అవన్నీ కదా. సో దట్ ఈజ్ 1 lakh, దట్ ఈజ్ 1 lakh ప్లస్ ఓపెనింగ్ ఇన్వెంటరీ, అది బిగినింగ్ ఇన్వెంటరీ ఎంత ఉంది? 20,000 ఉంది. 20,000 మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. సో టోటల్ సేల్స్ ఎంత వచ్చాయి మనకి? 80,000 కదా. టోటల్ సేల్స్ ఈజ్ వాట్? 80,000, రైట్? సో 1 lakh plus 20,000, 1,20,000, 1,20,000 minus 80,000. What is the answer? 40,000. 40,000 is the closing inventory of this year, not the previous year. Okay, so what is the answer? Closing inventory 40,000. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు బిగినింగ్ ఇన్వెంటరీ ప్లస్ నెట్ పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్. ఓకే, నెక్స్ట్ ఇది నెక్స్ట్ వన్, యావరేజ్ ఇన్వెంటరీ 15,000. Average inventory 15,000, closing inventory 5,000 more than opening inventory. What is the value of closing inventory? So ఇంతకు ముందు వచ్చిన క్వశ్చన్ సేమ్, average inventory is equal to opening inventory plus closing inventory by 2. ఓకే, సో ఇక్కడ యావరేజ్ ఇన్వెంటరీ ఎంత ఇచ్చారు? 15,000 ఇచ్చారు. లెట్ us say ఓపెనింగ్ ఇన్వెంటరీ ఈక్వల్ టు ఎక్స్ అనుకుందాం, ఓపెనింగ్ ఇన్వెంటరీని ఎక్స్ అనుకుందాం. క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత ఉంటుందంట? 5,000 మోర్ ఉంటుంది ఓపెనింగ్ ఇన్వెంటరీ కంటే, అంటే ఎక్స్ ప్లస్ 5,000 ఉంటుంది. సో దట్ ఇక్కడ ఏమొస్తుంది మనకి? ఓపెనింగ్ ఇన్వెంటరీ ఎక్స్ ప్లస్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఎంత? 5,000 ప్లస్ ఎక్స్ బై 2. ఓకే, 15 ఇక్కడ డివిజన్ చేస్తుంది, ఇటు వస్తే ఏమవుతుంది? మల్టిప్లికేషన్. సో 15 2s are 30,000 ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x ప్లస్ 5,000. ఓకే, సో ఇక్కడ మన ఇంకేంటి? 30,000 మైనస్ 5,000 ఇటు వస్తే సబ్ట్రాక్షన్ అవుతుంది. సో మైనస్ 5,000 ఈజ్ ఈక్వల్ టు 2x. సో దట్ ఇక్కడ చేస్తున్నాను చూడండి, 30,000లో 5,000 పోతే మనకి 25,000 ఉంటుంది. 25,000 ఈక్వల్ టు 2x. దట్ మీన్స్ 25,000 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు x. సో ఇది మనం డివిజన్ చేస్తే ఏమవుతుంది? 2 1s 2 2s అండ్ 2 5 0 0 12,500. ఈ 12,500 అనేది ఏంటి? ఎక్స్. ఇది ఎక్స్ ఇస్ ఈక్వల్ 12,500. ఎక్స్ అంటే ఏంటి? ఇది ఓపెనింగ్ ఇన్వెంటరీ. సో వాట్ విల్ బి ద క్లోజింగ్ ఇన్వెంటరీ? ప్లస్ 5,000 చేయాలి. సో క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5,000 ఆఫ్ ఓపెనింగ్ ఇన్వెంటరీ. సో సింప్లీ 17,500. 17,500. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ ఇది నెక్స్ట్ క్వశ్చన్. ఇక్కడ ఏంటంటే, ఇఫ్ ద ప్రాఫిట్ ఈస్ 25% ఆఫ్ ద కాస్ట్ ప్రైస్ దెన్ ఇట్ ఈజ్ అని అడిగాడు. సో ఇక్కడ మీకు కాస్ట్ ప్రైజు, సెల్లింగ్ ప్రైజు, వీటి ఫార్ములాస్ అవన్నీ కూడా జాగ్రత్తగా తెలియాలి. ఓకేనా? సో
ఇక్కడ 25% కాస్ట్ ప్రైస్ ఉంది కదా, సో ఆటోమేటిక్గా 25% మనకి సేల్స్ ప్రైస్ కూడా వస్తుంది అనుకుంటాం. కాస్ట్ ప్రైస్ అంటే మీరు కొన్నది, సెల్లింగ్ ప్రైస్ అంటే మీరు అమ్మింది. ఓకేనా? సో అది ఎప్పుడు కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్ని మనం 2 విధాలుగా చేయొచ్చు. అంటే 25% ఆఫ్ కాస్ట్ అనేది ఇచ్చినప్పుడు ఎలాగా, 25% ఆన్ సేల్స్ అని ఇచ్చినప్పుడు. అంటే ఇక్కడ ఇదే క్వశ్చన్ మీకు ఫర్ ఎగ్జాంపుల్ 25% కాస్ట్ అని అడిగాడు, సేల్ మీద ఎంత పర్సెంట్ అడిగాడు. అదే 25% సేల్స్ ఇచ్చి కాస్ట్ ఎంత, కాస్ట్ ప్రైస్ మీద ఎంత పర్సెంటేజ్ మీకు వచ్చిందని అడుగుతారు. ఓకేనా? సో ఈ 2 కేసెస్ కూడా మీకు ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ ప్రైస్ని 100 అనుకోండి, ఈ కేసులో 100 రూపీస్ అనుకోండి. ఓకేనా? మీరు ఒక వస్తువుని 100 రూపాయలకి కొన్నారు. ఓకే, సో దీని మీద మీకు లాభం ఎంత వచ్చింది, 25% ఎక్కువ వచ్చింది. అంటే మీరు సెల్లింగ్ ప్రైస్ చేసినప్పుడు ఏంటి, కాస్ట్ ప్రైస్ ప్లస్ 25% ఆఫ్ 100, రైట్? 25% ఆఫ్ 100, ఎందుకంటే మీ కాస్ట్ ప్రైస్ 100 రూపాయలు అండ్ పర్సెంటేజ్ 25/100 అనమాట. ఇది మీకు సెల్లింగ్ ప్రైస్ అనమాట. ఇది మీకు సెల్లింగ్ ప్రైస్. సో కాస్ట్ ప్రైస్ ఎంత, 100 రూపీస్ ప్లస్ 25/100 అంటే 100 క్యాన్సిల్ అయిపోయి 25 ఉంటుంది, అంటే 125 రూపీస్ అనమాట. అంటే మీరు ఆ వస్తువుని ఎంతకు అమ్మారు, 125 రూపాయలకు అమ్మారు. మీరు ఆ వస్తువుని 125 రూపాయలకు అమ్మినప్పుడు, మీరు ఆ ఒక వస్తువుని 100 రూపీస్కి కొని ఆ వస్తువుని 125 రూపాయలకు అమ్మినప్పుడు ఆ కాస్ట్ ప్రైస్ మీద మీకు ఎంత వచ్చింది, 25% బెనిఫిట్ వచ్చింది, నాట్ ద సెల్లింగ్ ప్రైస్. ఓకే, సేల్స్ ప్రైస్ మీద కాదు. ఇప్పుడు మీరు ఏంటి, సేల్స్ ప్రైస్ మీద ఎంత పర్సెంటేజ్ వచ్చిందో కనుక్కోవాలి. సో దానికి మనం ఏం చేయాలి, పర్సెంటేజ్ ఆఫ్ సేల్స్ ప్రైస్ ఈక్వల్ టు, ఓకే, వాట్ ఈస్ ద మార్జిన్, ఇక్కడ మీకు ఎక్స్ట్రా 25 రూపాయలు కదా, సో 25/100 ఇంటూ 125 రూపీస్. ఓకే, మీరు సెల్లింగ్ ప్రైస్ ఎంత, 125 రూపీస్. 25 ఇంటూ 125 రూపీస్ ఇంటూ 100. ఓకే, 25/125 రూపీస్ యువర్ సెల్లింగ్ ప్రైస్ ఇంటూ 100. ఎప్పుడు కూడా మనం ప్రాఫిట్ కనుక్కున్నప్పుడు ఇంటూ 100 ఉండాలి. ఓకేనా? సరే, ఫర్ ఎగ్జాంపుల్ 5% అనుకోండి, 5/100. అదే పర్సెంట్ ఆఫ్ 5ని కనుక్కోవాలనుకుంటే 5 ఇంటూ సమ్ వాల్యూ ఇంటూ 100 ఉండాలి. ఓకేనా? ఇది పర్సెంటేజెస్లో మీకు వస్తుంది. సో 25/125 రూపీస్ ఇంటూ 100, అప్పుడు ఎంత అవుతుంది, 25 1s 25 4s 25 5s 125 అండ్ 5 1s 5 20s, అంటే ఎంత వచ్చింది సెల్లింగ్ ప్రైస్ మీద మీకు 20% లాభం వచ్చింది. చూడండి, మీరు అది వస్తువుని 100 రూపాయలకే కొన్నారు, దాన్ని 125 రూపాయలకి అమ్మారు. ఓకే, సో కొన్న దాని మీద 100 రూపాయల మీద మీకు 25% లాభం వస్తే, అమ్మిన దాని మీద 125 రూపాయలకి అమ్మారు కదా, సో దాని మీద మీకు ఎంత లాభం అంటే దట్ ఈస్ 20%, నాట్ 25%. బ్లైండ్గా నాకు కాస్ట్ ప్రైస్ 25% కాబట్టి ఆటోమేటిక్గా సేల్స్ ప్రైస్ 25% అని పెట్టికండి. వాట్ ఈస్ ద ఆన్సర్, 20% ఆఫ్ ద సేల్స్ అనమాట. ఓకే, సో ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ ఇస్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ ఇది మీరు చేయాలి, పర్సెంటేజ్ ఆఫ్ కాస్ట్ ప్రైస్. ఓకేనా? సో 25/100, 25% ఆఫ్ 100 రూపీస్ కదా, ఇక్కడ మీరు కొన్నది ఏంటంటే 100 రూపీస్. సో 25/100 ఇంటూ 100, అప్పుడు ఏమవుతుంది, మనకి 25 రూపీస్ ఎక్స్ట్రా వచ్చింది. సో ఈ 25 రూపాయలకి మీరు కట్టాలి. ఆల్రెడీ ఇది మీ కాస్ట్ ప్రైస్. ఈ 25 రూపాయలకి మీరు కడితే ఎంత వచ్చిందమ్మా, 20% వచ్చింది. ఇదే క్వశ్చన్ని ఫర్ ఎగ్జాంపుల్ 25% ఆన్ సేల్స్ మీద వచ్చింది. సో కాస్ట్ మీద ఎంత వస్తుంది అని అంటే చెప్పండి, కాస్ట్ మీద ఎక్కువ వస్తుందా తక్కువ వస్తుందా? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 20% ఆన్ సేల్స్ ప్రైస్ మీద వచ్చింది, కాస్ట్ మీద 25% వచ్చింది. ఓకే, అదే 25% సేల్స్ ప్రైస్ మీద వస్తే ఆటోమేటిక్గా కాస్ట్ ప్రైస్ పెరుగుతుందా పెరగదా? కాస్ట్ ప్రైస్ మీద ఖచ్చితంగా ఎక్కువే ఉంటుంది. ఓకేనా? బిలో 25 అయితే ఉండదు. ఇది సింపుల్ లాజిక్. ఇదే క్వశ్చన్ని మీరు తిరిగి చదివితే 25% ఆఫ్ కాస్ట్ ప్రైస్ అని అడిగాడు, దాని మీద సేల్స్ మీద ఎంత ప్రాఫిట్ అని అడిగాడు. ఓకేనా? ఇదే క్వశ్చన్ని 25% సేల్స్ ఇచ్చి కాస్ట్ ఎంత, కాస్ట్ ప్రైస్ మీద ఎంత ప్రాఫిట్ వచ్చింది నాకు అని అంటే ఎలా చేయాలి అంటే, ఇంతకుముందు మీరు కాస్ట్ని 100 రూపీస్ అనుకున్నారు, ఇప్పుడు సేల్స్ని 100 రూపీస్ అనుకోండి. ఓకేనా? జస్ట్ ఇదేనైనా సరే మీరు ఇనీషియల్గా 100 అని తీసుకుంటే ఈజీ అనమాట. ఇలాంటి వాటికి ఇవ్వకపోయిన వాటికి జస్ట్ సేల్స్ మీద 100 రూపీస్ అనుకోండి. ఓకేనా? సో ఇప్పుడు మీకు ప్రాఫిట్ ఎంత అంటున్నాను, 25% ఆన్ సేల్స్. సో వాట్ ఈస్ ద పర్సెంటేజ్ ఆన్ కాస్ట్? ఓకే, సో సేల్స్ మీద నాకు 25% వచ్చింది అంటే 25/100 ఇంటూ 100 దట్ ఈజ్ ఈక్వల్ టు 25.
దట్ మీన్స్ వాట్, కాస్ట్ ఎంత అయింది మీకు, 100లోంచి 25 రూపీస్ తీసేస్తే 75 రూపీస్. ఓకేనా, అంటే మీరు ఎంత కొన్నారు, అది 75 రూపాయలకే కొన్నారు. అర్థమవుతుంది కదా. 25% ఆఫ్ సేల్స్ అంటే 25/100 × 100, దట్ మీన్స్ 25 రూపీస్ మా. సో ఇక్కడ మీరు 100కి 25 రూపీస్ యాడ్ చేయకూడదు, తీయాలి. ఎందుకు అంటే సేల్స్ మీకు 25% ప్రాఫిట్ వచ్చింది. సో కాస్ట్లో మనం కనుక్కోవాలి కాబట్టి మీకు కాస్ట్ ప్రైస్ రావాలి. కాస్ట్ ప్రైస్ రావాలి అంటే సేల్స్ ప్రైస్ మైనస్ ప్రాఫిట్ని తీసేస్తే, 100 - 25 రూపీస్ని తీసేస్తే ఇది మీకు ఎక్స్ట్రా 25 రూపీస్ వచ్చినట్టు. ఎంత వచ్చింది మీకు, కాస్ట్ ప్రైస్ 75. సో ఇక్కడ మీకు సిపి ఈజ్ ఈక్వల్ టు 75 రూపీస్ వచ్చింది. ఇప్పుడు ఈ సిపికి మీరు పర్సంటేజ్ కనుక్కోవాలి. సో మళ్ళీ పర్సంటేజ్ అన్నప్పుడు 75 × 100 ఎలాగో వస్తుంది, రైట్. సో దీనికి మీరు పర్సంటేజ్ కనుక్కోవాలన్నప్పుడు 75/100 × x, ఎంత పర్సంటేజో మీకు తెలీదు, ఈక్వల్ టు 25. ఓకే, సో వాట్ ఈస్ ద ఆన్సర్, 75 అంటే x ఈజ్ ఈక్వల్ టు 25 × 100/75 వస్తుంది. దట్ మీన్స్ x ఈజ్ ఈక్వల్ టు 2500/75. సో క్యాన్సిల్ చేస్తే అరౌండ్ ఒక 33% వస్తుంది అనమాట. దట్ మీన్స్ వాట్, ఇక్కడ 33% ఆన్ ప్రాఫిట్ ఆన్ కాస్ట్. కాస్ట్ మీద మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, మీరు 75 రూపాయలది 100 రూపాయలకి అమ్మితే మీకు ఎంత ప్రాఫిట్ వచ్చింది, కాస్ట్ మీద 33% వచ్చింది. అదే సేల్స్ మీద 25% వచ్చింది. సో ఇదే క్వశ్చన్ని ఇన్ కేస్ మీకు 25% ఆన్ సేల్స్, వాట్ ఈజ్ ద ప్రాఫిట్ ఆన్ కాస్ట్ అంటే 33% అని పెట్టాలి. ఓకేనా, అదే 25% ఆన్ సేల్స్, ఓకే, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆన్, సారీ నాట్ సేల్స్, 25% ఆన్ కాస్ట్, వాట్ ఈస్ ద ప్రాఫిట్ ఆన్ సేల్స్ అంటే వాట్ ఈస్ ద ఆన్సర్, 20%. ఈ 2 బిట్స్ జాగ్రత్తగా ఇంకొకసారి చూడండి అర్థం కాకపోతే. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫార్ములాస్ యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, సో ఇక్కడ ఏంటన్నాడు, మీరు ఒక కాస్ట్ అంటే మీరు ఒక వస్తువుని కొన్నారు కదా, సో దాని మీద అమ్మిన తర్వాత మీకు 20% మార్జిన్ వచ్చింది. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ని ఇక్కడ మీరు 100 రూపీస్ అనుకోండి. వాట్ ఈజ్, మీరు ఒక వస్తువుని 100 రూపాయలు పెట్టి కొన్నారు. ఓకే, సో దాన్ని మీరు 20% ఎక్స్ట్రాకి అమ్మారు. ఓకేనా, మీకు దాని మీద 20% లాభం వచ్చింది. అంటే మీరు ఎంతకు అమ్మితే మీకు 20% లాభం వస్తుంది 100 రూపాయల మీద, సింపుల్, 20/100 × 100 చేయండి. సో దట్ 20 రూపీస్ అంటే ఏంటి, 100 + 20, దట్ ఈజ్ సేల్స్ అనమాట. సేల్స్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ప్రైస్ ప్లస్ యువర్ ప్రాఫిట్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు వాట్, 120 రూపీస్. అంటే మీరు అది 120 రూపాయలు కొన్నారు. ఓకేనా, సో మీరు 100 రూపాయలు కొన్నది 120 రూపాయలకి అమ్మారు. ఓకేనా, సో అర్థమైంది కదండి. అంటే ఇప్పుడు 120 రూపాయలకి మీరు అమ్మితే మీ కాస్ట్ ప్రైస్ మీద మీకు 20% మార్జిన్ ఎక్స్ట్రా ప్రాఫిట్ వచ్చినట్టు. ఓకే, సో మీరు గూడ్స్ని ఎంతకు పర్చేస్ చేశారు, 1 lakh పర్చేస్ చేశారు. అందులో పర్చేస్ చేసిన గూడ్స్లో 90,000 సేల్స్ చేసేసారు. ఓకేనా, యూ ఆర్ పర్చేసింగ్ ద గూడ్స్ 1 lakh అండ్ సేల్స్ 90,000. ఓకే, సో వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్ అప్పుడు, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఈజ్ ఈక్వల్ టు సేల్స్ డివైడెడ్ బై, సో ఇక్కడ మీకు ఎంత వచ్చింది, 100 రూపాయలు అనుకుంటే 120 వచ్చింది కదా. సో దట్ ఈస్ యువర్ నెట్ సేల్స్ ఇంటూ 100. దట్ మీన్స్ వాట్, 90,000 డివైడెడ్ బై, సో వాట్ ఈజ్ యువర్ సేల్స్ ఇక్కడ, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 100 రూపీస్ కొంటే అది 120 రూపీస్. సో 90,000/120 × 100. సో ఇక్కడ మీకు 12750 ఆర్ 90,000. సో 750 × 100 75,000 వస్తుంది. దిస్ ఈజ్ ద కాస్ట్ ఆఫ్ సేల్స్. ఓకేనా, మీరు సేల్స్ చేసిన దానికి కాస్ట్ ఎంత పడింది, 75,000 పడింది. ఓకే, నార్మల్గా మీకు సేల్స్ ఎంత అయ్యాయి, 90,000 అయ్యాయి. ఓకే, నౌ ఏంటి కనుక్కోమన్నాడు, క్లోజింగ్ ఇన్వెంటరీ కనుక్కోమన్నాడు. సో క్లోజింగ్ ఇన్వెంటరీ ఫార్ములా ఏంటి, పర్చేజెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్. కాస్ట్ ఆఫ్ సేల్స్ వేయాలి. ఓకేనా, సో మీరు పర్చేజ్ ఎంత, 1 lakh, పర్చేజ్ ఎంత 1 lakh, కాస్ట్ ఆఫ్ సేల్స్ ఎంత 75,000. ఓకే, సీ కేర్ఫుల్లీ, 75,000. సో 1 lakhలో 75,000 తీస్తే ఎంత, 25,000. దట్ ఈజ్ యువర్ క్లోజింగ్ ఇన్వెంటరీ. సో ఇంకా మీ దగ్గర ఎంత ఉంది, 25,000 రూపీస్ క్లోజింగ్ ఇన్వెంటరీ ఉంది. సో వాట్ ఈస్ ద ఆన్సర్, దిస్ వన్.
ఓకే, నేను మళ్ళీ రిపీట్ చేస్తున్నాను చూడండి. ఇక్కడ గూడ్స్ మీరు 1,00,000 రూపాయలు పెట్టి కొన్నారు ఆ సంవత్సరం, ఓకేనా. దానిలో 90,000 సేల్స్ చేస్తారు. కాస్ట్ ఆఫ్ సేల్స్ వేరు, సేల్స్ వేరు. ఓకే, మీరు ఇక్కడ కాస్ట్ ఆఫ్ సేల్స్ని కనుక్కోవాలి. ఎందుకు? క్లోజింగ్ ఇన్వెంటరీ ఈక్వేషన్లో క్లోజింగ్ ఇన్వెంటరీ ఈజ్ ఈక్వల్ టు మీరు పర్చేస్ చేసింది మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్, సిఓఎస్ తీయాలన్నమాట. ఓకే, సో ఇక్కడ మీకు మార్జిన్ ఎంత వచ్చిందన్నారు? కాస్ట్ మీద 20% వచ్చింది అన్నాడు. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువుని 100 రూపాయలకి కొంటే, ఓకేనా, దాని మీద మీకు 20% ప్రాఫిట్ వచ్చింది. అంటే 20/100 × 100 చేస్తే మీకు 20 రూపీస్ వస్తుంది. సో మీరు కొన్న 100 రూపాయలకి 20 రూపాయలని యాడ్ చేస్తే 120 రూపాయలు. అంటే మీరు ప్రతి ఒక్క వస్తువుని ఎంతకు అమ్మారు? 120 రూపాయలకు అమ్మారు. అప్పుడు మీకు ప్రతి ఒక్క వస్తువు మీద మీకు 20% మార్జిన్ వచ్చినట్టు, రైట్. సో 20% మార్జిన్ ఆన్ కాస్ట్ అంటే అదనమాట. సో మీకు ఇప్పుడు కాస్ట్ సేల్స్ ఎంత అయినాయి? ప్రతి ఒక్కదానికి 120 రూపీస్. సో మీకు మొత్తం అయిన సేల్స్ ఎంత? 90,000 బై ఈచ్ అండ్ ఎవ్రీ వన్ 120 × 100 చేస్తే ఎంత వచ్చింది? కాస్ట్ ఆఫ్ సేల్స్ 75,000 వచ్చింది. ఓకేనా. కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇక్కడ ఫార్ములా కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి, దిస్ ఫార్ములా. ఓకే, సో 75,000. సో టోటల్ పర్చేసెస్ మైనస్ కాస్ట్ ఆఫ్ సేల్స్ తీసేస్తే, సేల్స్కి అయిన కాస్ట్ తీసేస్తే రిమైనింగ్ మీ దగ్గర ఉన్నది క్లోజింగ్ ఇన్వెంటరీ, దట్ ఈస్ 25,000. ఓకే, లైక్ దిస్ యూ హ్యావ్ టు డూ మా. అండ్ సి ద నెక్స్ట్ క్వశ్చన్, ద కాస్ట్ ఆఫ్ సేల్స్ ఇస్ విచ్ ఇస్ ఈక్వల్ టు అన్నాడు. సో ఇక్కడ ఏంటి, మీకు ఇంతకు ముందే చాలాసార్లు వచ్చింది ఇది. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు వాట్ ఈస్ దట్? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. సో దీని మీదే కదా ఈ 3 వాల్యూస్ ఇచ్చి పర్చేజ్ కనుక్కున్నాం. అలాగే ఈ 3 వాల్యూస్ ఇస్తే కాస్ట్ ఆఫ్ సేల్స్, ఓపెనింగ్ స్టాక్, పర్చేజ్ ఇస్తే క్లోజింగ్ స్టాక్ అనుకున్నాం. ఓకేనా, ఈ ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని దీని మీద బేస్ అయ్యి ఉన్నాయి. సో ద కాస్ట్ ఆఫ్ సేల్స్ విచ్ ఇస్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓకేనా, సో దిస్ ఈస్ ద ఫార్ములా, యూ హ్యావ్ టు రిమెంబర్. ఓకే, ఒక దగ్గర ఈ ఫార్ములాస్ అన్ని రాసుకోండి, గ్రాస్ ప్రాఫిట్, సేల్స్, నెట్ సేల్స్, ఇవి అన్నిటి కూడాను. ఓకే, నెక్స్ట్, ఇన్వెంటరీ ఈజ్ డిస్క్లోజ్డ్ ఇన్ ఫినాన్షియల్ స్టేట్మెంట్స్ అండర్ దేని కింద మనం ఇన్వెంటరీని డిస్క్లోజ్ చేస్తాము? ఫిక్స్డ్ అసెట్స్ కిందన ఆర్ కరెంట్ అసెట్స్ కిందన, కరెంట్ లైబిలిటీస్ కిందన, నన్ ఆఫ్ ద ఎబో. సో ఫిక్స్డ్ అసెట్స్ అంటే మీకు ఏంటో ఆల్రెడీ చెప్పాను. కరెంట్ అసెట్స్ అంటే ఏంటి? వెంటనే మనకి మనీగా చేంజ్ అయిపోవాలి షార్ట్ టర్మ్లోనే. ఓకేనా, కాబట్టి ఫినాన్షియల్ స్టేట్మెంట్లో మనం ఇన్వెంటరీని కరెంట్ అసెట్ కింద చూపిస్తాం. ఎందుకంటే మీ దగ్గర ఏదైతే స్టాక్ ఉందో దాన్ని వెంటనే మీరు అమ్మే స్టేజ్లో ఉంటారు. ఓకే, ఇట్ ఈస్ నాట్ యువర్ లైబిలిటీ. ఇన్వెంటరీ స్టాక్ ఈజ్ ఏ అసెట్. ఓకే, సో యూ కెన్ ఎలిమినేట్ దీస్ ఆన్సర్స్, యూ కెన్ రిమూవ్ దీస్ ఆన్సర్స్. సో ఫిక్స్డ్ అసెట్స్ కాదు, ఇట్ ఈస్ కరెంట్ అసెట్. కరెంట్ అసెట్స్ ఆర్ ఆల్ ద అసెట్స్ ఆఫ్ ద కంపెనీ దట్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు బి సోల్డ్ ఆర్ యూజ్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ స్టాండర్డ్ బిజినెస్ ఆపరేషన్స్ ఓవర్ ద నెక్స్ట్ ఇయర్. ఓకే, సో ఇక్కడ మన కరెంట్ అసెట్స్లో క్యాష్ ఈక్వలెంట్వి అన్నీ కూడా వస్తాయి అనమాట. ఓకేనా, చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్స్ గుర్తుపెట్టుకోండి. ఇందులో ఏదైనా ఇచ్చి వాట్ ఈస్ దిస్ అని అడుగుతారు. కరెంట్ అసెట్టా, ఫిక్స్డ్ అసెట్టా, నాన్ కరెంట్ అసెట్టా, లేకపోతే లైబిలిటీయా అని చెప్పేసి. క్యాష్ ఈక్వలెంట్స్, అకౌంట్ రిసీవబుల్, స్టాక్, ఇన్వెంటరీ అండ్ మార్కెటబుల్ సెక్యూరిటీస్, ప్రీపెయిడ్ లైబిలిటీస్ ఏవైతే ఉన్నాయో ప్రీపెయిడ్ లైబిలిటీస్ అవి, అండ్ అదర్ లిక్విడ్ అసెట్స్ ఆల్సో మనకి కరెంట్ అసెట్స్ అనమాట. ఓకే, అకౌంటింగ్ స్టాండర్డ్స్ డు నాట్ పెర్మిట్ ఫాలోయింగ్ మెథడ్ ఆఫ్ ఇన్వెంటరీ వాల్యుయేషన్. సో ఇన్వెంటరీ వాల్యుయేషన్లో మనకి డిఫరెంట్ మెథడ్స్ ఉన్నాయి. ఈ మెథడ్స్ అన్ని కూడా మీకు ఇన్వెంటరీ చాప్టర్ చెప్పినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశాను. అందులో అకౌంటింగ్ స్టాండర్డ్స్ అనేది దేనికి పర్మిషన్ ఉండదు. డు నాట్ పెర్మిట్ ఫాలోయింగ్ మెథడ్. విచ్ మెథడ్? లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, బికాస్ దిస్ మెథడ్ ఈజ్ యూజ్డ్ టు అకౌంట్ ఫర్ ఇన్వెంటరీ. సో ఎందుకు దీన్ని పర్మిట్ చేయరు అంటే మనకి ఐఎఫ్ఆర్ఎస్ ఉంది కదా, ఐఎఫ్ఆర్ఎస్ ప్రొహిబిట్స్ ద లిఫో, లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. వై? బికాస్ ఇందులో అండర్ ఎస్టిమేట్ చేస్తారనమాట. ఓకేనా, ఇందులో లిఫో కెన్ అండర్ ఎస్టేట్ ఏ కంపెనీస్ ఎర్నింగ్స్ ఫర్ ద పర్పస్ ఆఫ్ కీపింగ్ ట్యాక్సబుల్ ఇన్కమ్ లో. ఓకే, సో ఎప్పుడు ట్యాక్స్ ఇన్కమ్ అంది లో చూపించుకోవడం కోసం ఎప్పుడు వాళ్ళ యొక్క స్టాక్ని, ఇన్వెంటరీని తక్కువ చేసి చూపిస్తారనమాట. ఓకే, సో ఇట్ కెన్ ఆల్సో రిజల్ట్స్ ఇన్ ద ఇన్వెంటరీ వాల్యుయేషన్స్ దట్ ఆర్ అవుట్డేటెడ్ అండ్ ఆబ్సలేట్. దట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్. సో ఎందుకంటే ఇక్కడ అండర్ లిఫోలో మనకి ద కాస్ట్ ఆఫ్ ద మోస్ట్ రీసెంట్ ప్రొడక్ట్స్ పర్చేస్డ్ ఆర్ ప్రొడ్యూస్డ్ ఆర్ ద ఫస్ట్ టు బీ ఎక్స్పెన్స్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి, ఇది లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్ అనమాట. సో లాస్ట్ మీరు ఏదైతే పెట్టారో దాన్నే ఫస్ట్ తీస్తారనమాట. ఓకేనా, మీరు రీసెంట్ ప్రోడక్ట్ ఏదైతే ప్రొడ్యూస్ చేశారో, ఏదైతే పర్చేస్ చేశారో దాన్నే మీరు ఫస్ట్ ఎక్స్పెన్స్ చేస్తారు. ఓకేనా, దట్ ఈస్ ద లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ సిస్టమ్. సో దీనిలో ఏంటంటే రిమైనింగ్ అన్నింటి కూడా అండర్ ఎస్టిమేట్ ఉంటుందన్నమాట. కాబట్టి అకౌంటింగ్ స్టాండర్డ్లో దీన్ని పర్మిషన్ చేయరు. నెక్స్ట్
ఇన్వెంటరీ మెథడ్స్లో మనకి ఫిఫో, లిఫో, జస్ట్ ఇన్ టైమ్ ఇవన్నీ ఉన్నాయి, రైట్? హోప్ యూ రిమెంబర్ దోస్ కాన్సెప్ట్స్. నెక్స్ట్, see that which inventory costing formula calculates the value of closing inventory considering that inventory most recently purchased has not been sold. ఓకేనా, మోస్ట్ రీసెంట్ పర్చేజ్ బీన్ సోల్డ్ అంటే దట్ ఈజ్ లిఫో. ఓకేనా, రీసెంట్గా కొన్నది త్వరగా వెళ్ళదు అంటే, సోల్డ్ అవ్వదు అంటే దట్ ఈస్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. అందులో ఎలా ఉంటుందంటే మనకి ఇలా ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉంటుంది. ఓకేనా, నాట్ లైక్ దిస్ ఈజ్ ఫర్ లిఫో ఎగ్జాంపుల్. ఓకే, దిస్ ఈజ్ ఫర్ ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్, థర్డ్. సో ఫస్ట్ ఏది వచ్చిందో మీరు ఇక్కడ ఇన్సర్ట్ చేస్తారు. ఇన్సర్ట్ చేసినవన్నీ వెనకాతలు వస్తాయి. ఓకేనా, సో తీసినప్పుడు దీన్ని తీస్తారు. ఫస్ట్ 1ని తీస్తారు, తర్వాత 2ని తీస్తారు, తర్వాత 3ని తీస్తారు. ఓకేనా, సో విచ్ ఇన్వెంటరీ కాస్టింగ్ ఫార్ములా క్యాలిక్యులేట్స్ ద వాల్యూ ఆఫ్ క్లోజింగ్ ఇన్వెంటరీ కన్సిడరింగ్ దట్ ఇన్వెంటరీ మోస్ట్ రీసెంట్లీ పర్చేస్డ్ హ్యాస్ నాట్ బీన్ సోల్డ్. అదేంటి? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్. In this method that is used for cost flow of assumptions. ఓకే, సో ఈ మెథడ్లో మీరు ఏంటి ఎస్యూమ్ చేస్తారంటే ఓల్డెస్ట్ ప్రొడక్ట్స్ని ఫస్ట్ కంపెనీ పంపించేస్తుంది అనమాట బయటికి. మన దగ్గర ఓల్డ్, ఇదంతా ఓల్డ్ కదా, మీరు ఫ్రెష్గా 6 వచ్చింది అనుకోండి, ఫ్రెష్గా 6 వచ్చింది కదా, 6 వెళ్ళిపోతే అది లిఫో. ఓకేనా, అదే 6 కన్నా ముందున్న వెళ్ళిపోయి అనుకోండి దట్ ఈజ్ ఫిఫో. ఓకే, సో కంపెనీ ఏం చేస్తుందంటే ఓల్డ్గా ఉన్న ప్రొడక్ట్స్ని ముందు బయట పంపించేస్తుంది అనమాట. అంటే వాటిని ముందు సోల్డ్ చేసేస్తుంది, అమ్మేస్తారనమాట. సో ద కాస్ట్ పెయిడ్ ఫర్ దీస్ ఓల్డెస్ట్ ప్రొడక్ట్స్ ఆర్ ద వన్స్ యూజ్డ్ ఇన్ ద క్యాలిక్యులేషన్. ఓకే, నెక్స్ట్ ద వాల్యూయింగ్ ఇన్వెంటరీ అట్ కాస్ట్ ఆర్ నెట్ రిలైజబుల్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? ఇట్ ఈస్ ఆన్ కన్జర్వేటిజం ప్రిన్సిపల్. సో జనరల్ కాన్సెప్ట్లో మనకి వీఆర్ రికగ్నైజింగ్ ద ఎక్స్పెన్సెస్ అండ్ లైబిలిటీస్. ఓకే, మనం నార్మల్గా ఎంత ఎక్స్పెన్సెస్, మన లైబిలిటీస్ ఏంటని మనం మామూలుగా క్యాలిక్యులేషన్ రికగ్నైజ్ చేస్తాం కదా. సో వాల్యూయింగ్ ఇన్వెంటరీ వాల్యూ ఎట్ కాస్ట్ ఆర్ నెట్ రిలీజబుల్ వాల్యూ ఈజ్ బేస్డ్ ఆన్ విచ్ ప్రిన్సిపల్? విచ్ ఈజ్ ఆన్ కన్జర్వేటిజం. నాట్ గోయింగ్ ఆన్ కాన్సెప్ట్, నాట్ బిజినెస్ ఎంటిటీ, నాట్ కన్సిస్టెన్సీ. ఓకే, బిజినెస్ ఎంటిటీ అనగానే మీకు బిజినెస్ నుంచి పార్ట్నర్, ఓనర్ ఏంటంటే డివైడ్ అయిపోతారనమాట. దట్ మీన్స్ ఇక్కడ ఓనర్ పెట్టిన క్యాపిటల్ అనేది బిజినెస్ లైబిలిటీ. ఓకేనా, కన్జర్వేటిజం ప్రిన్సిపల్ ఒకసారి బాగా చదువుకోండి. మీకు ప్రిన్సిపల్స్ ఆఫ్ జనరల్ అకౌంటింగ్లో చెప్పాను ఆడి, కన్జర్వేటిజము, కన్సిస్టెన్సీ ఇవన్నీ కూడాను. నెక్స్ట్ ద 14th క్వశ్చన్, అండర్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్ విచ్ ఆఫ్ ద మెథడ్ విల్ షో హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీ? సో ఇందులో ఏ మెథడ్లో మనము అండర్ ఇన్ఫ్లేషనరీ ట్రెండ్లో ఏ మెథడ్ని మనము హైయెస్ట్ వాల్యూ ఆఫ్ ఇన్వెంటరీగా చూపిస్తాము? ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్, వెయిటేజ్ యావరేజ్, లిఫో ఆర్ రీటైల్ ప్రైస్? సో అన్డౌటెడ్లీ ఫిఫో. ఓకే, ఫిఫోలో మనం ఏంటంటే హైయెస్ట్ వాల్యూ చూపిస్తామన్నమాట ఇన్వెంటరీకి. ఓల్డ్ ప్రొడక్ట్స్ని మనం సేల్ చేస్తాం ఫస్ట్. కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్కి హై రేట్ ఉంటాయి. ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రొడక్ట్స్కి హై వాల్యూ ఉంటాయి, పాత ప్రొడక్ట్స్కి కొంచెం వాల్యూ తగ్గించి డిస్కౌంట్లు ఇచ్చి. నార్మల్గా మీరు ఆలోచించండి, ఏదైనా ఒక సూపర్ మార్కెట్కి వెళ్ళారనుకోండి, కొద్ది రోజులుగా అది స్టాక్ అలా ఉండిపోయింది అనుకోండి, వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, వెంటనే దాని మీద ఎంతో కొంత పర్సెంటేజ్ పెడతారు. ఓకేనా, ఇంత పర్సెంటేజ్ అంటే, లేకపోతే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అని, లేకపోతే పర్సెంటేజ్ అని. ఎందుకంటే ఓల్డ్ స్టాక్ని వాళ్ళు ముందు బయటికి పంపించేయాలనుకుంటారనమాట. ఓకేనా, సో కొత్తగా వచ్చిన స్టాక్ అట్రాక్ట్ అవ్వకూడదు. కొత్తగా వచ్చిన స్టాక్ అట్రాక్ట్ కావాలంటే కొత్తగా వచ్చిన స్టాక్ మీద హై వాల్యూ పెట్టేయాలి. ఓకేనా, పాత ఓల్డ్ స్టాక్ మీద కొంచెం తగ్గించి పెట్టాలి. ఇంత పర్సెంటేజ్ ఇస్తున్నాము, లేకపోతే ఇంత ఎక్స్ట్రా ఇస్తున్నాము అని చెప్పేసి. అప్పుడు ఓల్డ్ స్టాక్ ముందు వెళ్ళిపోతుంది, ఇది ఓల్డ్ స్టాక్ అవుతుంది. సో దిస్ ఇస్ ద మెథడ్. ఎక్కడైనా బిజినెస్లో జరిగేది ఇదే కదా, రైట్? సో దట్ ఈస్ ద కేస్ ఇన్ ద ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్. నెక్స్ట్, విచ్ ఆర్ ద ఫాలోయింగ్ మెథడ్స్ డస్ నాట్ కన్సిడర్ హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ఇన్వెంటరీ అన్నారు. సో దేనిలో, ఈ మెథడ్స్లో దేనిలోని హిస్టారికల్ కాస్ట్ని కన్సిడర్ చేయరు అంటే వెయిట్ యావరేజ్ మెథడ్, వెయిటెడ్ యావరేజ్ కాస్ట్, దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? డబ్ల్యూఏసి మెథడ్లో ఇన్వెంటరీ వాల్యుయేషన్ యూజెస్ వెయిటెడ్ యావరేజ్ని మాత్రమే యూజ్ చేస్తుంది అనమాట. ఇట్ డస్ నాట్ కన్సిడర్ ద హిస్టారికల్ కాస్ట్ ఆఫ్ ద ఇన్వెంటరీ. ఆ స్టాక్, పర్టికులర్ స్టాక్ యొక్క కాస్ట్ దానికి సంబంధం లేదు. ఓకే, to determine the amount what is the goes into cost of goods sold, what they are taking weight average తీసుకుంటారనమాట. ఓకేనా, సో హియర్ ద వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ మెథడ్ డివైడ్స్ ద కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ బై ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ అవైలబుల్ ఫర్ సేల్. ఓకే,
సో ఇక్కడ మనం వెయిట్ యావరేజ్ అండ్ కాస్ట్ని ఎలా డిటర్మైన్ చేస్తామంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్. ఓకే, ఏవైతే సేల్స్కి ఫర్ ఎగ్జాంపుల్ ఒక 20 ప్రొడక్ట్స్ ఉన్నాయనుకోండి, 20 ప్రొడక్ట్స్ మనకి సేల్కి అవైలబుల్గా ఉన్నాయి. ఓకేనా, సేల్ చేయడానికి రెడీగా ఉన్నాయి. సో వీటి యొక్క కాస్ట్ ఎంత? ఫర్ ఎగ్జాంపుల్ 1000 రూపీస్ అనుకోండి. ఓకేనా, సో దట్ ఈజ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ దట్ ఆర్ అవైలబుల్ ఫర్ సేల్. అంటే ఇక్కడ ఏంటి 1000 బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఎంత 20. దట్ మీన్స్ వాట్ ఈస్ ద వెయిట్ ఆఫ్ దీస్ 20 ఇన్వెంటరీస్ అంటే 0, 0 and 50. సో వాట్ ఈస్ ద వెయిట్ ఇస్ 50 హియర్. సో ఇక్కడ హిస్టారికల్ కాస్ట్ని తీసుకోరు. ఓకేనా, జస్ట్ దే ఆర్ టేకింగ్ ద కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ అవైలబుల్ ఫర్ సేల్ డివైడెడ్ బై వాట్ ఆర్ ద నెంబర్ ఆఫ్ యూనిట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ సేల్. That is the case in weighted average cost. Okay, now come to the next question. So see the 16th question. From the following find out the correction equation. So A is equal to what? Opening stock. B is equal to what? Purchases. C is equal to what? Closing stock. And D is equal to what? Cost of goods sold. So cost of goods sold is equal to what is the equation? మీకు తెలుసు already. What is this? Opening stock plus purchases minus closing stock. ఓకేనా, సో కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఎక్కడ ఉంది? డి, దిస్ ఈస్ డి, రైట్, ఇస్ ఈక్వల్ టు ఆపరేషన్ స్టాక్ ఓపెనింగ్ స్టాక్ ఈజ్ వాట్? ఏ ప్లస్ పర్చేజెస్ బి మైనస్ క్లోజింగ్ స్టాక్ సి. ఓకేనా, సో ఈ ఈక్వేషన్ ఎక్కడ ఉందో చూసుకోండి. డి ఈజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ బి మైనస్ సి. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, సో ఇక్కడ మీరు బ్లైండ్గా అండ్ అన్డౌటెడ్గా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇస్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇందులో ఏదో ఒక 3 వాల్యూస్ ఇచ్చి మీ రిమైనింగ్ది మీకు అడుగుతారు. అప్పుడు ఈ వెంటనే ఈ ఫార్ములా మీకు గుర్తుకు రావాలి. ఓకేనా, దెన్ accounting standards 2 prescribes the uses of the which method of stock valuation? Both first in first out and weighted average cost, not last in first out method. Okay na, because last in first out అనేది అకౌంట్ అంటే వీళ్ళు IFRS పర్మిట్ చేయలేదన్నమాట. ఓకేనా, సో ఖచ్చితంగా మీకు ఫిఫోని వెయిటెడ్ యావరేజ్ కాస్ట్ని పెట్టుకోండి అనమాట. సో అకౌంటింగ్ స్టాండర్డ్స్ 2 ప్రిస్క్రైబ్స్ ద యూజ్ ఆఫ్ విచ్ మెథడ్ ఆఫ్ స్టాక్ వాల్యుయేషన్? ఫిఫో అండ్ వెయిటెడ్ యావరేజ్ కాస్ట్. మీకు చెప్పాను ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఓల్డ్ స్టాక్ని పంపించేయాలనుకుంటారు. సో అది గుడ్ మెథడ్. వెయిటెడ్ యావరేజ్ కాస్ట్లో మొత్తం అంటే హిస్టారికల్ కాస్ట్ని కన్సిడర్ చేయరు. ప్రెజెంట్ మీకు సేల్ అవుతున్నటువంటి ఇన్వెంటరీ యొక్క కాస్ట్ డివైడ్ బై నెంబర్ ఆఫ్ యూనిట్స్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ 18th question. Closing stock is dash. Closing stock is equal to opening stock ఎంత ఉందో అది ప్లస్ మీ యొక్క పర్చేజెస్ మైనస్ సేల్స్. సో మీకు అది తెలియాలి కదా. కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు అదే కాస్ట్ ఆఫ్ సేల్స్ అనమాట. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్స్ ఇస్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ఓపెనింగ్ ఇన్వెంటరీ ప్లస్ పర్చేజెస్ మైనస్ క్లోజింగ్ స్టాక్ కదా, మైనస్ క్లోజింగ్ స్టాక్. సో సింపుల్గా మైనస్ క్లోజింగ్ స్టాక్ ఇటు వస్తే ఏమవుతుంది? క్లోజింగ్ స్టాక్ ఇస్ ఈక్వల్ టు సేమ్ ఓఎస్ మీన్స్ వాట్? ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేజెస్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ అదే కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్స్ అనమాట. దట్ ఈస్ యువర్ సేల్స్. ఇక్కడ ఎంటైర్ నథింగ్ బట్ వాట్? సేల్స్, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సేల్స్. ఓకేనా, సో ఇది ఆన్సర్. సో చూసారా మీకు ఆ ఒక్కటి ఈ ఒక్కటి వస్తే తిప్పి క్వశ్చన్స్ ఎలాగైనా అడగొచ్చు. సో దీని నుంచి ఓఎస్ అడగొచ్చు, దీని నుంచి పర్చేస్ అడగొచ్చు. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ ఇదే పర్చేజెస్ ఏమవుతుంది? పర్చేజెస్ ఇజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ కాస్ట్ అంటే సేల్స్ మైనస్ ఓపెనింగ్ స్టాక్ ఇటు వస్తే మైనస్ అవుతుంది ఓపెనింగ్ స్టాక్ అండ్ ఇక్కడ మైనస్ సిఎస్ కదా ప్లస్ క్లోజింగ్ స్టాక్. సో ఇది పర్చేజెస్ అనమాట, పర్చేజ్కి ఫార్ములా. సో దీన్ని బట్టి మీరు ఒక్క ఫార్ములా నుంచి ఎన్ని ఫార్ములాస్ అయినా రాసుకోవచ్చు. అండ్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ కండిషన్ ఆఫ్ ఇన్ఫ్లేషన్ మీన్స్ వాట్? ప్రైజెస్ అనేవి హైగా పెరిగిపోవడాన్ని ఇన్ఫ్లేషన్ అంటారు. ఓకేనా, రైజ్ ఇన్ ద ప్రైజెస్ ఇస్ నథింగ్ బట్ వాట్? ఇన్ఫ్లేషన్. సో విచ్ మెథడ్ విల్ లీడ్ టు ద లోయెస్ట్ వాల్యూ ఆఫ్ స్టాక్? ఫిఫోలో మనకి హైయెస్ట్ వాల్యూ ఉంటుందని చెప్పాను. సో యూ కెన్ డిలీట్ దిస్ ఆన్సర్, యూ కెన్ రిమూవ్ దిస్ ఆన్సర్. యావరేజ్ ప్రైస్ మెథడ్ కాదు. సో లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుతాడు. మీకు ఏంటంటే లోయెస్ట్ వాల్యూ లాస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ మెథడ్లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ ఈక్వల్ టు ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్. సేమ్ అదే తిప్పి ఇస్తున్నారు క్వశ్చన్. ఓపెనింగ్ స్టాక్ ప్లస్ పర్చేస్ మైనస్ క్లోజింగ్ స్టాక్. ఓకే, దిస్ వన్ ఈస్ దిస్ నెక్స్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. ద సక్సెస్ ఆఫ్ perpetual inventory system depending on placing order for material on regular intervals. Perpetual inventory system అంటే perpetual inventory systemలో
ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద సక్సెస్ మంత్ర ఫర్ పెర్పెచువల్ ఇన్వెంటరీ సిస్టమ్ అంటే ఎప్పటికప్పుడు రెగ్యులర్ ఇంటర్వెల్స్కి మనం మెటీరియల్స్ని ఆర్డర్ పెట్టుకోవడం సక్సెస్సా, ఆర్ ఎక్సర్సైజింగ్ ద కంట్రోల్ ఓవర్ ద ఇష్యూ ఆఫ్ మెటీరియల్, ఆర్ రికార్డింగ్ ద రిసిప్ట్స్ అండ్ ఇష్యూ ఆఫ్ ద మెటీరియల్స్ ఇమీడియట్లీ ఆఫ్టర్ ద ట్రాన్సాక్షన్, రికార్డింగ్ ద రిసిప్ట్ ఆఫ్ మెటీరియల్స్ ఎట్ ఎ ఫిక్స్డ్ ఇంటర్వెల్స్. సో ఫిక్స్డ్ ఇంటర్వెల్స్ అంటే ఒక 2 monthsకో 3 monthsకో ఒక 6 monthsకో రిసిప్ట్స్ని అన్నిటిని ఒక రికార్డింగ్ చేయడం అనేది ఇట్ ఈస్ నాట్ ఏ గుడ్ థింగ్. ఓకేనా. సో ఏ రోజుది ఆ రోజు మనం అప్డేట్ చేసుకుంటే, ట్రాన్సాక్షన్ అవ్వగానే మనం అది రాసుకుంటే, సో దట్ ఈస్ ద గుడ్ థింగ్, రైట్. సో ద పీరియాడిక్ ఇన్వెంటరీ సిస్టమ్ uses an occasional physical count to measure the level of inventory. ఓకే, పీరియాడికల్కి పెర్పెక్చువల్కి డిఫరెన్స్ చూడండి. పీరియాడికల్గా అంటే టైం టు ఇప్పుడు ఒక 3 monthsకో 6 monthsకో పీరియాడికల్గా 1 monthకో 15 daysకో అలా ఉంటుందన్నమాట. దాన్ని బట్టి క్యాలిక్యులేట్ చేస్తారు. అదే పెర్పెక్చువల్ సిస్టమ్ కీప్స్ ద ట్రాక్ ఆఫ్ ఇన్వెంటరీ బ్యాలెన్సెస్ కంటిన్యూస్లీ, టైం టు టైం ఉంటుందన్నమాట. ఓకేనా. పీరియాడికల్కో దట్ ఈస్ బేస్డ్ ఆన్ టైం, అంటే అది వీక్లీ కావచ్చు, మంత్లీ కావచ్చు, లేదా 3 monthsకి, దాన్ని బట్టి వాళ్ళు అక్కడ రికార్డ్ చేస్తారనమాట రిసిప్ట్స్ని. పెర్పెక్చువల్ సిస్టంలో ఎలా ఉంటుందంటే టైం టు టైం, ట్రాన్సాక్షన్ అవ్వగానే ఆ మెటీరియల్ ఇష్యూ అయిపోగానే మీరు ఆ రిసిప్ట్ని రికార్డ్ చేస్తారనమాట. ఓకే. సో పర్పెచువల్ సిస్టమ్ కీప్స్ ద ట్రాక్ ఆఫ్ ఇన్వెంటరీ బ్యాలెన్సెస్ కంటిన్యూస్లీ విత్ అప్డేట్స్ అండ్ మేడ్ ఆటోమేటికలీ వెన్ ఎవర్ ద ప్రొడక్ట్ ఈస్ రిసీవ్డ్ ఆర్ సోల్డ్. Okay, so what is the correct option? Option C is the correct one. Now see the next question. If the closing stock is increased by 5,000 and gross profit rate is 10%, then what is the options? Gross profit will be increased by 5,000, gross profit will be decreased by 5,000, gross profit will be increased and decreased 500. చూడండి ఇక్కడ, if the closing stock is increased by 5,000, మీ క్లోజింగ్ స్టాక్ అనేది 5,000 ఇంక్రీజ్ అయింది. ఓకేనా. సో గ్రాస్ ప్రాఫిట్ రేషియో ఎంత ఉంది? 10% ఉంది. సో ఇక్కడ మీరు ఎలా చేస్తారంటే, క్లోజింగ్ స్టాక్ 5,000 ఇంక్రీజ్ చేస్తే గ్రాస్ ప్రాఫిట్ రేట్ ఈస్ 10%. దెన్ గ్రాస్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుందా డిక్రీజ్ అవుతుందా అనేది ఫస్ట్ మీకు తెలియాలి. ఓకేనా. ఇక్కడ మనం కాస్ట్ ఆఫ్ గూడ్స్ని సేల్ చేస్తాం. కాస్ట్ ఆఫ్ గూడ్స్ ఆర్ సోల్డ్ ఈజ్ అన్ ఎక్స్పెన్స్ ఐటమ్. ఓకే. సో ద అమౌంట్ ఆఫ్ గ్రాస్ ప్రాఫిట్ ఇంక్రీజెస్ వెన్ ఇట్ డిక్రీజెస్. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎక్కువ డబ్బులకి అమ్మారనుకోండి, కాస్ట్ ఆఫ్ గూడ్స్ సోల్డ్ మీకు వచ్చిందా, సోల్డ్ అంటే ఇప్పుడు మీరు కొన్నదానికంటే ఎక్కువ సోల్డ్ చేసి అమ్మారనుకోండి, ఆటోమేటిక్గా ఏమవుతుంది, మీకు ప్రాఫిట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. తక్కువ రేటుకి అమ్మితే ప్రాఫిట్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఓకేనా. సో క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజింగ్లో ఉంటే, సో మీరు అది ఎంతకు అమ్ముతారో దట్ ఈజ్ యువర్, అంటే ఇట్ ఈజ్ లైక్ యువర్ ప్రాఫిట్ ఓన్లీ. ఓకేనా. ఇట్ ఈస్ నాట్ యువర్ లాస్. అది మళ్ళీ మీరు దాన్ని అమ్మినప్పుడు హై రేట్కే అమ్ముతారు. ఓకేనా. సో ఎప్పుడు కూడా క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజింగ్లో ఉంటే గ్రోస్ ప్రాఫిట్ కూడాను ఇంక్రీజింగ్లో ఉంటుంది. సో అప్పుడు మీరు డిక్రీజ్ అన్ని ఈ 2 స్టేట్మెంట్స్ని తీసేయండి. నెక్స్ట్ ఇక్కడ మీకు క్లోజింగ్ స్టాక్ 5,000 ఇంక్రీజింగ్ అయింది. సో మీరు ఇక్కడ జస్ట్ 10% బై 5,000 అని చేసికండి, అలా చేస్తే 500 అవుతుంది ఆన్సర్. ఓకేనా. సో ఇక్కడ 5,000 క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయింది కాబట్టి మేబీ ప్రాఫిట్ కూడాను ఇట్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై 5,000 ఓన్లీ. ఓకే. డోంట్ డూ దట్ 10% బై 100 ఇంటూ 5,000 అని. ఓకేనా. సో వాట్ ఈస్ ద ఆన్సర్? గ్రాస్ ప్రాఫిట్ విల్ బీ ఇంక్రీజ్డ్ బై 5,000. సో ఇక్కడ మీరు బ్లైండ్గా ఏంటంటే గుర్తుపెట్టుకోవాలి, ఎలాగిచ్చినా సరే క్వశ్చన్, క్లోజింగ్ స్టాక్ ఇంక్రీజ్ అయితే ప్రాఫిట్ ఇంక్రీజ్ అవుతుంది. ఓకేనా. క్లోజింగ్ స్టాక్ డిక్రీజ్ అయితే ప్రాఫిట్ డిక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద కండిషన్, రైట్. సో హోప్ యూ అండర్స్టాండ్ ఆల్ దీస్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఇన్వెంటరీ. సో 1-2 సార్లు అర్థం కాకపోతే చూడండి, అవే అర్థమవుతాయి. And thank you so much. Do subscribe to our channel Sankalp Study Success.